मेरा नाम अमरनाथ है। पीएस मीट चौक से काम करता हूँ। तो मैं मेरे तरफ से एक रिक्वेस्ट है आपका पूरे जन को। तो మైనర్ బచ్చే పూరా చల్ रहे इधर। तो మైనర్ పిల్లలు ఎక్కువ వెహికల్స్ తోలడం జరుగుతుంది। ఇక్కడ మేము పట్టుకునేది కూడా ఎక్కువ వరకు మైనర్ దొరుకుతున్నారు। మైనర్ పిల్లలు ఏమంటే ఇప్పుడు వాళ్ళకి ఒకరే కాదు కదా, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఉంటుంది, ప్లస్ ఫైన్ కూడా ఉంటుంది। దయచేసి పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే పిల్లలు వెహికల్ తీసుకోకుండా మీరు ఇంట్లో కూడా చెప్పాలి, ఏమని నా పిల్లలు బాబు నువ్వు వెహికల్ తీసుకోపోవద్దు, నీకు ఇంకా ఏజ్ రాలేదు అని చెప్పాలి। అంతేగాని మీరే మేము కొందరు చూస్తూ ఉన్నాం, పేరెంట్స్ వచ్చి సార్ ఈ ఒక్కసారికే కదా సార్ రిక్వెస్ట్ చేసినా మీరు మొదలు ఎందుకు సార్, ఫస్ట్ సారి తప్పు కదా, ఫస్ట్ సారి సెకండ్ సారి అని ఏమి ఉండదండి, ఇది తప్పే। మీరు ఒకసారి పిల్లలు వాళ్ళు బండి వెహికల్ తీసుకొని బయటకు వచ్చారనుకోండి, వాళ్ళ పక్కన వేరే వాళ్ళు ఫాస్ట్ వెళ్ళారనుకోండి, వీళ్ళు చూసి జోష్ వచ్చేసి ఆ హుషారులో తీసుకొని వెళ్ళడం జరుగుతుంది। అందువల్ల దయచేసి పేరెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ఇచ్చి రోడ్డు మీదకి పంపొద్దండి। బ్లాక్ ఫిల్మ్స్ కొందరు ఏం చేస్తున్నారంటే 20% షోరూమ్ వాళ్ళకి 20% వేసుకోవచ్చు, 30% వేసుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళకి బ్లాక్ ఫిల్మ్స్ వేసిస్తున్నారండి। షోరూమ్ వెహికల్ ఏ విధంగా అయితే వస్తుందో గ్లాస్లోనే ఫిల్మ్ ఉంటుంది, అది అయితే షోరూంలో నుంచే వస్తుంది। ఆ షోరూంలో నుంచి ఏ విధమైతే వెహికల్ వస్తుందో అదే విధంగా ఉండాలి। 10%, 20%, 30% అని ఏం లేదు, ఏ విధమైన బ్లాక్ ఫిల్మ్ వేసుకోవడం దానికి కూడా పర్మిషన్ లేదండి। ట్రిపుల్ రైడింగ్ పిల్లలు చూస్తూ ఉన్నారు మీరు, నిన్న మొన్న ఇప్పుడు కూడా చూశారు మీరు ఇంతకుముందే। ఏమవుతుందంటే ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ఉంటారు, చక్కని పోలీస్ వాళ్ళని చూసినప్పుడు ఏం చేస్తారు అంటే వెనకాల నుండి అతను దూకొస్తున్నాడు, అది ఎట్టి పరిస్థితుల్లో చేయదండి। మహా అంటే పోలీస్ వాళ్ళు పట్టుకుంటే మీకు చలానేసి వదిలేస్తారు, అంతేగాని మీరు ఆ విధంగా దూకడం వల్ల మీకు ప్రమాదం జరుగుతుంది। ప్లస్ ఏమంటే వెనకాల వాళ్ళు ఫాస్ట్ వస్తున్నారు అనుకోండి వెహికల్, అది పెద్ద జరగాల్సిన ప్రమాదం కంటే ఎక్కువ జరుగుతుంది। దయచేసి అలా చేయదండి, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, మహా అంటే ఫైన్ వేసి వదిలేస్తారు, అంతేగాని మిమ్మల్ని ఏం చేసేది ఏమి ఉండదు। దయచేసి అలా చేయదండి, పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఆపండి, మీ దగ్గర లైసెన్స్ అంటే చూపించండి, చలానేసి వదిలేస్తారు, అంతేగాని మీరు దూకడం వల్ల లేదంటే పక్కన వాళ్ళని బండి కట్టుకొట్టేసి వెళ్ళడం వల్ల అలా చేయొద్దండి। ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఈ మధ్య బాగా నేర్చుకున్నారండి అందరూ, సెల్ ఫోను ఇలా మన హెల్మెట్ లోపలికి పెట్టి పోతున్నారు, సార్ నేను హెల్మెట్ లోపల పెట్టినా కదా సార్ అని అంటారు। సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తే అంటే ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం సెల్ ఫోన్ మీద ఉంటుంది కానీ రోడ్డు మీద ఉండదు, కాబట్టి ఇలా చేస్తే కూడా 1000 రూపీస్ ఫైన్ అవుతుంది, ప్లస్ అది ప్రమాదం కూడా అవుతుంది మీతో, మీకే కాకోకుండా మీరు సెల్ ఫోన్ చూసుకొని పోతా ఉన్నారు, సడన్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా జరిగిందనుకో మీరు టక్కని మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది, ముందర వెహికల్ మీద చూడరు, మాట్లాడుకుంటాను ఎలా యూటర్న్ చూసేసుకొని టక్కని యూటర్న్ చేయడం, లేకపోతే బ్లైండ్ కర్వ్స్ దగ్గర ప్రమాదాలు ఎక్కువ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది। దయచేసి ఫోన్ వచ్చిందంటే పక్కకి ఆపి మాట్లాడి తర్వాత కావాలంటే వెళ్ళండి, అంతేకాని ఇలా చేయొద్దండి। హెల్మెట్లో పెట్టినా కదా సార్ ఏం కాదు సార్, నాకు నేను చేస్తూనే ఉన్నాను సార్ ఇలాగే, ఇది ఏం కాదు సార్ అని చెప్పి మాత్రం చేయొద్దండి। వెహికల్ एसजे रोटरी सालारजंग म्यूजियम के पास है, व्हीकल चेकिंग।